ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి డీసీసీబీ డైరెక్టర్ బీఆర్ఎస్ నేత ఇంటూరి శేఖర్ ని పోలీసులు అరెస్టు చేశారు. జైళ్ల చెరువులో ఆయన నివాసంలో నెంబర్ ప్లేట్ లేని కారులో వచ్చిన పోలీసులు శేఖర్ ని తీసుకువెళ్లారు. ఖమ్మం పాత సిపి ఆఫీస్ కు తీసుకువెళ్లి అక్కడి నుండి నేలకొండపల్లి పిఎస్ కు తరలించారు. జిల్లా చెరువులోని వెంకటేశ్వర స్వామి భూముల్లో అక్రమ మట్టి తవ్వకాల ఘటనలో శేఖర్ కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దేవస్థాన భూముల్లో రెవెన్యూ, ఎండోమెంట్, మైనింగ్, ల్యాండ్ సర్వే అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. అకారణంగా అర్ధరాత్రి అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శేఖర్ ని ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పాలని సీఐని నిలదీశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారమే అరెస్టు చేశామని సీఐ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. దాంతో పీఎస్ ముందు బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. మన జీబులో తీసుకురావాలి, కార్ తీసుకొచ్చి ప్రైవేట్ కారు చెప్పండి. ఎస్ఐ గారు ఎందుకంటే దానికి క్లోజ్ చేసి స్టిక్కర్ మన జీపులో పట్టుకొస్తే లైట్ ఉండదు, పోలీసు బండి ఉంటుంది కాబట్టి పక్కా పోతాడు. ఆ కారు గోడు పక్కా పోతాడు. కోతికి గనక కొబ్బరి చిప్ప దొరికినట్టు వాళ్ళ పరిపాలన ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను బెదిరించి ఏదో బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేస్తామనేటువంటి ఒక భ్రమల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అప్పనంగా మంత్రి పదవులు పొందినటువంటి వ్యక్తులు ఈరోజు ఏమనుకుంటారంటే, మాకు చరిత్రలో చాలా మంది వచ్చారు, ఈ జిల్లాలో చాలా మంది మంత్రులుగా పనిచేశారు, ఏ రోజు కూడా ఇంత అరాచకాన్ని అనేటువంటిది చేయటం లేదు. మొన్నటికి మొన్న ఖమ్మంలో నగర పార్టీ అధ్యక్షుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈరోజు డీసీసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఇంటూరి శేఖర్ని, అట్లాగే మా గతంలో మన జీళ్ల చెరువు వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారనేది పోలీసులకు తెలియదు, లేదా అరెస్ట్ చేసిన వాళ్ళకి తెలియదు. వాళ్ళ మీద ఇంతవరకు ఒక నోటీస్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి మేము అడుగుతుంటే ఎఫ్ఐఆర్ కాపీ ఏదంటే తయారవుతుంది అంటున్నారు. అంటే ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఏ రోజు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడి మీద ఈ జిల్లాలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఒక అరాచకం అనేది చేయలేదు. అందరితో పాటు కలిసి పనిచేశాం, అందరం తెలంగాణ బిడ్డలం అనుకున్నాం. పథకాలు వచ్చినా, స్కీములు ఏ స్కీములు పెట్టినా అందరికీ ఇచ్చాం. కానీ ఈరోజు వారికి ఏదో పొరపాటున అధికారం చేతికొస్తే దాన్ని అడ్డం పెట్టుకుని మట్టి దోలారు. ఆ మట్టిలో అవినీతి జరిగిందని చెప్తున్నారు. మట్టి మరి ఇంతకుముందు మీరు కూడా మంత్రులుగా ఉన్నారు, ఈ జిల్లాలో ఫస్ట్ టర్మ్ లో మీరు కూడా మంత్రులుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, ఇదే పార్టీలో ఉన్నారు మీరు కూడా. మరి అప్పుడు మీరు ఎన్ని మట్టి దోలారు, ఎన్ని మట్టి కుప్పలు దోలారు మీరు? ఏదో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తోని కేసు పెట్టించారట. అదే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైవే వాళ్ల కోసం మట్టికి పర్మిషన్ ఇచ్చింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. గుడికి మట్టి దోలటానికి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు. ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మీటింగ్కి వస్తే మట్టి దోలిచ్చింది ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అట్లాగే ఖమ్మం నుంచి సూర్యాపేట హైవేకి, ఖమ్మం నుంచి కోదాడ హైవేకి